ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 11. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హోషేయ 14:1. ప్రభువు దావీదు నొద్దకు తీసుకుని వచ్చిన 4వ రాయిని చూచెదము. దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనము 1 సమూయేలు 30:1-6 చూచెదము. ప్రభు అభిషేకించిన వానిని ముట్టకూడదని దావీదుకు తెలియను. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురై సౌలుకు విరోధముగా పోరాడు ఫిలిష్తీయులతో చేరవలెననడి శోధన అతనికి కలిగెను. కానీ ఫిలిష్తీయుల సర్దారులు దావీదును నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి. దావీదు దుఃఖముతో నిరుత్సాహముతో సిక్లగునకు వచ్చెను. తిరిగి వచ్చే సమయమునకు సిక్లగు చెరపట్టబడి తగులబెట్టబడి ఉన్నది. స్త్రీలు పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి. అది చూసి దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. కొంతసేపు అయిన తరువాత ఆ జనులు రాళ్ళు రువ్వి అతని చంపుటకు సిద్ధపడిరి. 6వ వచనం. అవును, అది దావీదు యొక్క తప్పిదమే. అతడు అలాగున చాలా పర్యాయములు చేసెను. కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన జనులకు కూడా చాలా శ్రమ తీసుకుని వచ్చెను. కొన్నిసార్లు మనకు కూడా ఇలాగే జరుగును. దేవుని చిత్తము బయలుపరచబడుట కొరకు కనిపెట్టుదుము, కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడుదుము. ఇంకా నేను కనిపెట్టలేను అని అందుము. దేవుని చిత్తమును కనిపెట్టకుండగానే తొందరపడి ఏదో ఒకటి చేయ మొదలుపెట్టేదము. ఈ కారణము చేతనే ఈ దినములలో అనేకమైన చెల్లాచెదురైన కుటుంబములు, అసంతోషముతో నిండిన జీవితములు, దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూచుచున్నాము. పురుషులు, స్త్రీలు, పిల్లలు పాపములో జీవించటయే దీనికి కారణము. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకొనుటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుతున్నారు. అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభువు చెంతకు తిరిగి వచ్చుటకు మనం ఇష్టపడిన ఎడల ఆయన క్షమించుటకు తిరిగి చేర్చుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపపడగానే దేవుడు అతనిని క్షమించెను. అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించెను. అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగాను. దావీదును అతని జనులను అమాలేకీయులను కొట్టి కొల్ల సొమ్మును దోచుకొనిరి. మానవరీత్యా చూచిన ఎడల పోగొట్టుకునినది తిరిగి సంపాదించుట అసాధ్యము. ఎందుచేతనగా వారు అధిక సంఖ్యలో ఉండుటయే కాక వారు యుద్ధశూరులు. మనము దేవుని విషయంలో తప్పిపోవదుము కానీ ఆయన తప్పిపోడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. 2 తిమోతి 2:13. అరణ్యములో అతడు 8 సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయము నిమిత్తము, ఆశ్రయము నిమిత్తము అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లించగలిగెను. దేవుని బిడ్డగా తన ఎడల వారు చూపిన దయనంతటిని జ్ఞాపకం చేసుకుని తనకు అవకాశము దొరికిన వెంటనే తీర్చివేసెను. మనలో కొంతమందిమి తెలివిగా అప్పు చేయుదుము, దానిని మరిచిపోవు విషయంలో కూడా ఆ తెలివిని కనపరచుదుము. కానీ దావీదు అటువంటి వాడు కాడు. మనం అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము. త్వరగా ఇచ్చి వేయుదుమని చెప్పుదుము. రేపు లేక ఆ సాయంత్రమే ఇచ్చి వేయుదుమని చెప్పుదుము. వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోవును. జ్ఞాపకం చేసినప్పటికీ మనం అప్పు తీర్చము. దావీదు బలవంతముగా అప్పు తీర్చలేదు కానీ ఇష్టపూర్వకముగా సంతోషముగా తిరిగి ఇచ్చివేసెను. అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయముగాను శారీరకముగాను కూడా సమృద్ధిగా ఉన్నది. నిన్ను నీవు తగ్గించుకున్నటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన ప్రతి నష్టము నుండి సంపూర్ణమైన సమకూర్పునివ్వగలడు. ఇదియే ప్రభువు మనకు ఇవ్వగోరిన 4వ రాయి.